టవర్ అనగా బిల్డింగ్‌లో వస్తుందా? ఆ బిల్డింగ్‌లో ఆర్థిక వ్యవస్థంతా అంటే ప్రభుత్వ అఫీషియల్స్ అందరూ ఆ బిల్డింగ్‌లో ఎత్తైన టవర్ అది సుమారుగా దాని ఎత్తు వచ్చేసరికి సుమారుగా 100 నుండి 120 అనుకుంటా సుమారు దాని అంతస్తుల ఎత్తు. ఆ టవర్స్‌ను బిన్ లాడెన్ కూల్చేశాడు. అంటే టవర్ అనగా ఇక్కడేంటంటే ఎత్తైన శిఖరం. తెలుగులో శిఖరం అంటారు. శిఖరము అంటే పర్వతాల మీద శిఖరాలు ఉంటాయి. అంటే ఎత్తైన చోటు, ఎత్తైన స్థలాలను శిఖరాలు అని అంటారు. హ్మ్. పరీక్ష రాసేటప్పుడు ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. రైట్. టవర్ అంటే ఎత్తైన శిఖరం. ఈ ప్రేయర్ టవర్ అని దానికి యాడ్ చేశారు. అంటే ఎత్తైన శిఖరాలను ఉపయోగించి ఎత్తైన చోట్ల ఉండి ప్రార్థన చేస్తే మంచిదని మనుషులే ఎత్తుగా కట్టడాలను కట్టి, ఆ ఎత్తైన కట్టడాలలో పై అంతస్తులోకెళ్ళి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడని ఎన్నో బోధలను మనం వింటున్నాం. మన మధ్యలో కూడా భద్రాచలంలో కూడా ఆహ్, ఈ టవర్స్ ఒక పాస్టర్ గారు రెండో అంతస్తులో పెట్టాడు. దాన్ని ఏమంటాడంటే ఆయన ప్రేయర్ టవర్. అదెక్కడుంటదంటే చర్చి ఏదైతే ఉందో చర్చి బిల్డింగ్ పైన ఒక అంతస్తేసాడు ముందు భాగంలో. అది ప్రేయర్ టవర్ అండి అంటాడు. అంటే అక్కడ వెళ్లి ప్రార్థన చేయడం. అక్కడ ఎలాంటి ప్రార్థనలు చేస్తారంటే, ఏవండీ గొలుసు ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రార్థనలు, 24 గంటల ప్రార్థనలు, లేదా 12 గంటల ప్రార్థనలు, ఇలా 7 వారాల ప్రార్థనలు, ఇలా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ప్రార్థన చేసుకోవడం. అక్కడెళ్లి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యేకంగా వింటాడని. ఈ ఆలోచన క్రైస్తవుల్లో ఉంది కాబట్టే అక్కడక్కడ బైబిల్‌లో కొన్ని రిఫరెన్స్‌లు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలా డెవలప్ చేసిన ఒక టవరే ఈ ప్రేయర్ టవర్ అన్నారు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నదేంటి? ప్రేయర్ టవర్ అవసరత ఉన్నదా? క్రైస్తవులుగా మనకు ప్రేయర్ టవర్ అవసరత ఉన్నదా? ప్రేయర్ టవర్ అంటే తెలుగులో ప్రార్థన గోపురం లేదా ప్రార్థన శిఖరం. ప్రార్థనా శిఖరాలలోకి వెళ్లి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? ఇంట్లో కూర్చొని చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడా? దేవుడు ఎక్కడ వెళ్లి ప్రార్థన చేస్తే వింటాడు? ఇది ఈరోజు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి గమనించాలి. దేవుడు ప్రార్థన గురించి బైబిల్‌లో చాలా స్పెషల్‌గా, ప్రత్యేకంగా ప్రార్థన గురించి క్రొత్త నిబంధనలో చెప్పాడు. ఎక్కువగా ప్రార్థన అనగానే అది ఒక మాటను క్రైస్తవులు ఎక్కువ చూపిస్తా ఉంటారు. అంటే ప్రార్థనా జీవితం, ప్రార్థన యోధులు, ప్రార్థనా వీరులు. ఈ పదాలు మనకెక్కువ వినిపిస్తాయి. ఎందుకంటే క్రైస్తవ జీవితమే ప్రార్థన అనే స్థితికి ఈరోజు క్రైస్తవ్యాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ప్రార్థనలో మునిగిపోయారు. ప్రార్థననే బ్రతుకుగా బ్రతుకుతున్నారు. ఇంకా ఏమీ లేదు ఇగ ప్రార్థన ఒకటే. ఏమనంటే ఒక మాటను చూపిస్తారండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. ఏవండీ? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. ఏవండీ? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. 15 చివరి మాట. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఎలా చేయమన్నాడు? ఎడతెగక చేయమన్నాడు. అంటే ఎడం ఉండకూడదు. ప్రార్థనకి మధ్యలో ఎడం ఉండకూడదు. ప్రార్థనకి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఎడతెగక చేయాలి.
ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తారో ఆ సంఘము గొప్ప ఆ సంఘము గొప్పగా డెవలప్ అవుతుందని. ఈ మధ్య కాలంలో ఒక దైవజనుడు సేవకుల సదస్సుకు వెళ్ళాను ఇక్కడే మన దగ్గర. ఆ నిలబడుతూ ఈ రోజు కూడా అండి నిలబడే మాట్లాడుతున్న దైవజనుడట ఒంగోలు పట్టణంలో అట. ఆయనే చెప్పాడు. ఒంగోలు పట్టణంలో ఒక బోధకుడు ఆ ఒంగోలుకి వచ్చాడట. వచ్చి ఒంగోలు ఊరు సువార్త అందించాలని ఒంగోలుకు ఎదురుగా ఎటో పక్కకు ఏదో ప్రక్కగా ఉన్న ఒక గుట్టకెళ్ళాడట. ఒక కొండనెక్కాడట. 7 రోజులు అక్కడ ప్రార్థన చేశాడట. 7 రోజులు అక్కడ ప్రార్థన చేసి మరలా ఊర్లోకొచ్చి ఇంటింటికి వెళ్లి ప్రార్థన చేశాడట. ఎలా? ఇంటింటికి తిరిగి ప్రార్థన చేశాడట. మరలా కొంతకాలానికి ఇంటింటికి వెళ్లి సువార్త చేశాడట. చేసి ఆ ఇంటికాడికి ఆ ఇళ్ళల్లోకి వెళ్లి సువార్త చేసి చెప్పాడట. రేపు ఉదయం నేను నెక్స్ట్ రోజు ఉదయం నేను మన ఒంగోలు పట్టణానికి ప్రక్కనున్న నది ఉంది. అక్కడ నేనుంటాను. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వారు లైన్‌గా వచ్చి బాప్తిసం పొందనని చెప్పి నదిలోకెళ్ళి నిల్చున్నాడట. నిల్చుంటే ఎవ్వరు రాట్లేదట. మళ్ళా అక్కడ నిలబడి ప్రార్థన చేశాడట. ఒకరొచ్చారట. ఆయనకి బాప్తిసం ఇచ్చాడట. రెండో వాడొచ్చాడట. బాప్తిసం ఇచ్చాడు. అలా గ్రామం, గ్రామం వచ్చేసిందట బాప్తిసాలకి. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? ప్రార్థనా బలం అన్నాడు అంతే ఇగ. అయిపోయి. అంటే ఇప్పుడు ప్రార్థన చేయడం వల్లే వచ్చారా? అంటే సువార్త కూడా చెప్పానన్నాడు గదా! ఏవండీ ఆ రోజుల్లో ఒకవేళ పాత కాలంలో ఏదో పల్లెటూరుకి వెళ్లి అలా ప్రార్థన చేస్తే ఎవరో ఒకరు విని రావచ్చు గానీ, నిజం కదా! ఈ రోజుల్లో నేను ఆడ ఎళ్తాను, బాప్తిసం ఇస్తాను రండి అని చెప్పేసొస్తే ఎవరొస్తారండి? అంటే ప్రార్థన వలనే ఆ రోజు ఆ పట్టణం మారింది. మీరు కూడా మీ గ్రామాలు మారాలంటే మీరు కొండెక్కి ప్రార్థన చేయండి, 7 వారాలు చేయండి, ఇది చెబుతున్నారే తప్ప ప్రార్థన చేస్తున్నారు కరెక్టే. ప్రార్థన ఎడతెగక చేయాలన్నాడు కదా దేవుడు. కాబట్టి మేము ఎడతెగక చేస్తున్నామంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచిద్దాం. అంటే ఎడతెగక ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉంటుందా? ఉంటుంది. అందరికుండదు. అంటే ప్రార్థన చేయడం అంటే దేవునిని అడగడం. లేదా దేవుడితో మాట్లాడడం. దేవుడితో మాట్లాడడం, దేవుని అడగడం. ఏమడుగుతావు నువ్వు? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు గదా! అని ఒక్క మాట పట్టుకొని అంటే మరి బైబిల్‌లో ఇంకేం చేయమనలేదా దేవుడు? ఎందుకు చెప్పలేదండి దేవుడు? ఎందుకు చెప్పలేదు దేవుడు? ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్యములు. ఏవండీ? 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూస్తే అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే ఏవండీ? వీరు ఎవరు? మొదటి శతాబ్దపు సంఘం. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు అనే బండ మీద స్థాపించబడిన మొదటి శతాబ్దపు సంఘం. ప్రారంభపు క్రైస్తవ్యం ఎలా ఉన్నారంటే వీరు అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ కూడా అదే పదం కదా! వీరు ఎడతెగకుండా ఎలా ఉన్నారు? ప్రార్థనలో మాత్రమే కాదు. ఇక్కడ కూడా అదే కదండీ! ఎడతెగక. అంటే ఎడతెగక అంటే ఇక దాన్ని మానుకోవద్దండి. 24 గంటలు చేయాలండి అని కాదు దానికర్థం. మరి అపోస్తలుల బోధ యందన్నాడు కదా! ఎడతెగక అపోస్తలుల బోధ యందుంటే మరి భోజనం ఎలా వస్తది? ఎడతెగక సహవాసం కలిగి ఉంటే మన కుటుంబం ఎలా సాగుతది? ఏవండీ? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు. ఆదివారమున రొట్టె తీసుకోమన్నాడండి దేవుడు. రోజు తీసుకోమన్నాడా? అంటే రొట్టె విరవడం కూడా ఎడతెగక మరి రొట్టె విరవడమేగా. ఎడతెగక అనే పదానికి అర్థము వాళ్ళకు నచ్చింది కాబట్టి ప్రార్థన ఎడతెగక చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏవండీ? అదొక గొప్ప భక్తిగా భావిస్తున్నారండి. ప్రార్థన ఒక్కటే భక్తని. చాలామంది అయ్యగారులను చూడండి, అయ్యగారిని కలవాలని ప్రార్థనలో ఉన్నారండి. ప్రార్థనలో ఉన్నారండి అంటారు. ప్రార్థనలోనే రావడానికి వాక్యం చెప్పడానికి రావడానికి ముందే ఒక గంట ప్రార్థన చేసి వచ్చానండి నేను. ఈ ఈ సభ బాగా జరగాలంటేనే పదాలు వాడతారు. అప్పుడు మనం ఏమనుకుంటాం? అమ్మో! ప్రార్థనే బలమండి అనుకుంటాం. ప్రార్థన బలం కాదని మనం చెప్పట్లేదు. ప్రార్థన ఒకటే కాదు.
ప్రేయర్ టవర్స్ అవసరత ఎంతవరకు ఉంది అది మనం ఆలోచిస్తున్నాం. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి. మందులకు ఒక వ్యాధి నిమిత్తం వెళ్ళాం. ఒక మలేరియా జ్వరం మనకొచ్చిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మలేరియా కన్ఫర్మ్ అయింది. కోర్స్ రాస్తాడు. ఒక వారం రోజులు ఈ మందులు వాడు అంటాడు. ఒక వారం రోజులు ఈ మందులు కంటిన్యూస్‌గా వాడు. కంటిన్యూస్‌గా అది ఇంగ్లీష్‌లో. అదే దానిని తెలుగులో ఏమంటారో తెలుసా? వారం రోజుల మందులు ఎడతెగకుండా వాడు. ఇప్పుడు డాక్టర్ గారు వారం రోజులు మందులు వాడమన్నాడని అన్నం తినడం మానేస్తాడా? మందులే వాడమన్నాడు గదా! అన్నం తినడం మానేయడు, పని చేయడం మానేయడు, పడుకోవడం మానేయడు, తిరగడం మానేయడు. అన్నీ చేయకూడదా? చెయ్యొచ్చు. ఎడతెగకంటే మందులు వేసుకునే పూటలు ఏవైతే ఉన్నాయో, ఆ 3 పూటలు వేసుకోమన్న మందులు 3 పూటలు ఖచ్చితంగా వేసుకోవడమే ఎడతెగకుండా వేసుకోవడం. ఎడతెగకుండా వేసుకోవడం అంటే డాక్టర్ గారు చెప్పిన కోర్సు ప్రకారం 3 పూటలు వేసుకో అని అర్థం. ఇప్పుడు దేవుడు కూడా ప్రార్థన మీరు ఎడతెగక చేయండన్నాడు. ప్రార్థన ఒక్కటేనా? ఇక్కడికొచ్చేసరికి ఏమన్నాడు? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా చేయమన్నాడు ఈ 4. బోధ, సహవాసం, రొట్టె విరడం, ప్రార్థన చేయడం. ఈ 4 క్రైస్తవ జీవితానికి భక్తిని చూపిచ్చాయి. రైట్. ఇప్పుడు మనం వెళ్దాం. మరి ప్రేయర్ టవర్స్ అవసరత అంటే ప్రార్థన అవసరత లేదా? ఉంది. కానీ ప్రేయర్ టవర్ అవసరత ఎంతవరకు ఉంది? ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు దేవుడు ప్రార్థన విషయంలో ఏం చెప్పాడు? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఇది కూడా మనం చూడాలి. దేవుడు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన వింటాడా? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? వీటిని మనం త్వరగా మనం చూడగలిగితే ఏమండి? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడంటే దైవభక్తి గల వారి ప్రార్థనే వింటాడు. మరి దైవభక్తులే కదండి ప్రార్థన చేస్తారు అనుకుంటే పొరపాటు. భక్తి ఉన్నోడు చేస్తాడు, భక్తి లేనోడు చేస్తాడు. ప్రార్థన చేయడం అంటే దేవుని అడగడమే కదా. ఎవరి మనవి వింటాడు దేవుడు? ఎవరు ప్రార్థన వింటాడు? ప్రార్థన అయితే అందరూ చేస్తారు. ఎడతెగకుండా చేస్తూ ఉంటారండి. అందరూ చేస్తారు ప్రార్థన. క్రైస్తవ్యంలో ప్రార్థనే జీవితంగా బ్రతికేవారు ఉన్నారు. కొంతమంది ప్రార్థన మొదలు పెడితే ఎంతసేపు అయినా చేయగలరండి. చాకచక్యంగా, అనర్గళంగా వారి పదాల ఉచ్చారణ, వాక్యాలు వల్లిస్తూ, వాక్యాలను కోడి చేస్తూ మరి ప్రార్థన చేస్తారు చాలామంది. ప్రార్థన వీరులు అంటారు వాళ్ళని. ఈ మధ్యకాలంలో ప్రార్థన వీరులతో పాటు పాటల వీరులు కూడా తయారైపోయారు. ఆరాధన వీరులు. ఏమండి? ఆరాధనలో క్రైస్తవులు ఆరాధన అంటే అక్కడ ఏం లేదండి. ఒక పాటను 4 రకాలుగా పాడడం. ఆ పాట ముగింపులో దేవా అని ఒప్పుకొని మొత్తం ప్రజలను ఏం చేయడం? ఆడించడం. గొప్ప ప్రార్థన వీరులుగా చలామణి అవుతున్నారు. ఏమండి? ప్రార్థన అందరిది దేవుడు వినడు. ఎవరు ప్రార్థన ఉంటాడట? ఏమండి? ఎవరు ప్రార్థన ఉంటాడట? ఎవడైనను దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఏమండి? వాళ్ళే కాదండి. ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం. ఏమండి? మన ప్రార్థన దేవుడు వింటాడు కదా అని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైనా చేస్తున్నామా? ఆయన చిత్తం జరిగిస్తున్నామా? ఆయన చిత్తం మనం జరిగిస్తున్నామా? ఆయన చిత్తం జరిగిస్తే మన మనవి దేవుడు వింటాడు. ఆయన చిత్తము జరిగించేవాడే దైవభక్తుడు. ఇక్కడ భక్తి కూడా బయటపడుతుంది. ఆయన చిత్తమును జరిగించిన వాడే దైవభక్తుడు. ఏమండి? ఆయన చిత్తము జరిగించాలండి. దేవుని చిత్తం, దేవునికి ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని జరిగించాలి. యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచునంటే దేవుని చిత్తమును నెరవేర్చిన వాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, ఆయన చిత్తం జరిగించిన వాడండి యేసుక్రీస్తు వారు.
అందుకని ఆయన ప్రార్థన చూడండి, ఆయన ప్రార్థన దీర్ఘ ప్రార్థనలు ఉండవు. చదవండి ఒకసారి. 6:38 చెబుతున్నాడు యేసుక్రీస్తు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. నా చిత్తము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను పుట్టలేదు. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి. ఎక్కడి నుండి వచ్చాడట ఆయన? పరలోకము నుండి దిగి వచ్చాడు. అంటే భూమి మీద ఒక మానవుడిగా పుట్టాడు ఆయన. అందుకే యేసుక్రీస్తు ప్రార్థన తండ్రి విన్నాడండి. మనకు తెలుసు కదా యేసుక్రీస్తు ప్రార్థన బైబిల్లో ఎక్కడ యేసుక్రీస్తు చాలాసేపు ప్రార్థన చేసినట్టు మనకి కనిపించదు. ఇంకా ఆయనే చెప్పాడు ప్రార్థన గురించి. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5:6 నుండి చదివితే యేసుక్రీస్తు ప్రార్థన గురించి చెప్పిన ఆయన మాటలు, ఆయన చెప్పిన ప్రార్థన గురించి చెప్పిన మాటలు ఏమండి? మత్తయి సువార్త మత్తయి సువార్తలో 6వ వచనం 7వ నుండి చదువు. 7వ నుండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతారు. ఎవరు? అన్యజనులు. మీరు వారిలాగా ప్రార్థన చేయకండి. ప్రార్థన చేయనప్పుడు అన్నాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె విస్తరించి మాట్లాడకండి. ప్రార్థన అండి. ప్రార్థన గోపురాలలో ఈరోజు విస్తరించి ప్రార్థన చేసే వాళ్ళే మనకు కనిపిస్తారు. ఎందుకంటే గంటలు గంటలు చేయాలి, అప్పుడే వాళ్ళని వీరులు అంటారండి. అన్యజనుల వరే మీరు విస్తరించి మాట్లాడవద్దు. తర్వాత ఏమన్నాడు? తర్వాత నెక్స్ట్ వచనం, మీరు మీ తండ్రిని 7వ 7 అయిపోయిందా? ఒకవేళ ప్రార్థన మీరు చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో. ఏమండి, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలో ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవునిని మనం ప్రార్థనలో అడగవలసినవి ఏంటో తెలుసా? ఇక్కడ పాయింట్ మనం ఆలోచించాలి. మీకు అక్కరగల ఉన్నవేంటో ఆయనకి తెలుసట. అసలు మీరు అడగక ముందే నాకు తెలుసు అన్నాడు దేవుడు. మీకు అక్కర్లేంటో నాకు తెలుసు అన్నాడు. మీ అక్కర అంటే మీ అవసరత ఏంటో నాకు తెలుసు అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మనం వేటిని అడగాలి? ఒకళ్ళు అడిగినా మన అవసరాలు, అక్కరలు. అడగడము కూడా మన అవసరాలు, అక్కరాలు అడగాలి. ఆయన అడగక ముందు ఆయనకి తెలుసు. ఆయన అడ్వాన్స్, ఆయనకు తెలుసు కదా మన అవసరత ఏంటో. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన ఆయన ప్రార్థన దేవుడు ఉన్నాడండి. యేసుక్రీస్తు వారు బైబిల్లో మనం ఆయన చరిత్రను చూస్తే ఆయన చేసిన ప్రార్థనలలో దీర్ఘ ప్రార్థనలు ఉండవు. ఆయన చేసిన ప్రార్థనలు జరిగిపోయినట్టే ఉంటాయి. ఒక ప్రార్థన చేశాడండి యోహాను సువార్తలో 11వ లాజరు చనిపోతే. ఏమండి, మనం చాలాసార్లు చదివాం కదా 11వ లాజరు చనిపోతే ఏమండి, ఆయన చనిపోయిన 4 దినాలు సమాధిలో ఉన్నప్పుడు ఏమండి, ఆయన తిరిగి లేపుదామని అక్కడికి వెళ్ళాడండి. ఎందుకంటే యేసు దేవుని కుమారుడని ఆనాటి సమాజం నమ్మట్లేదు, నన్ను దేవుడు పంపించాడంటే నమ్మట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈయన చనిపోయిన లాజరును లేపుదామని యేసు వారు సిద్ధపడ్డారు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? సమాధి రాయిని బొర్లించారు, రాయిని తీశారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో వచనం? 41వ. యేసు కన్నులు పైకెత్తి. ఏమండి, ప్రార్థన సహజంగా మనం ప్రార్థన ఎలా చేస్తాం? కన్నులు ఎత్తి చేస్తాం, కన్నులు మూసి చేస్తాం.
కన్నులు పైకి ఎత్తి ఏమని చేస్తారు చూడండి. ఆయన ప్రార్థనలో చూడండి, దీర్ఘ ప్రార్థనలు చేయొద్దని యేసుక్రీస్తు ప్రార్థన ఎలా ఉందో కూడా మనం చూడాలి. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివన్నట్టు చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తినా నేను. ఇది ప్రార్థన. ఎంత ఉందండి మహా అంటే? రెండు రెండు రెఫరెన్సులు ఉంది, 2 వచనాలు. అది కూడా ఎలా? ప్రభువా 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 తండ్రి, ఈ లాజరును లేపు ప్రభువా, 4 దినాలైంది ప్రభువా, లేపు ప్రభువా, నా పరువు పోయేటట్టుంది ప్రభువా ఏమని అన్నాడా? ఏమన్నాడు? ఆ ప్రార్థన సింపుల్ అండి. ఆ ప్రార్థన చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇదే అండి ప్రార్థన. అంటే అప్పటికి ఇంకా సమాధిలో నుండి లాజరు బయటికి రాలే. కానీ తండ్రి నీవు నా మనవి, నా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడంటే ఆయన మనవి వింటాడని, లాజరును, సమాధిలో ఉన్న లాజరును లేపుతాడని యేసుకు చూడండి విశ్వాసం. ఎందుకంటే ఆయనకు తెలుసండి, నీ అక్కరేంటో నాకు తెలుసు అన్నాడు కదా. దేవుడు మనిషి ఏంటో తెలుసు. వెంటనే ఇలా ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? అలాగ చెప్పి ఏమండి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రంతో కట్టబడిన వాడుగా లేచి తిరిగి వచ్చాడు. అది యేసు ప్రార్థన. అక్కడ ఏం లేదండి, పెద్ద ప్రార్థన ఏం లేదు. ఎందుకు యేసు అంత చిన్న ప్రార్థన చేశాడంటే యేసు తండ్రి పనిలో ఉన్నాడు, సువార్త పనిలో ఉన్నాడండి. ఎవడైతే దేవుని చిత్తము చొప్పున జరిగిస్తాడో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు మన ప్రార్థన ఒకటేనండి సీక్రెట్. దేవుడు మన ప్రార్థన వినాలంటే దేవుని చిత్తాన్ని మన బ్రతుకులో మనము జరిగించాలి. దేవుని చిత్తం జరిగించకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ప్రార్థన గోపురాలు ఎక్కి చేసినా ఆ గోపురం నుండి కింద పడతావేమో కానీ నీ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే నువ్వు పాపివి. ఎలా తెలుసా? దేవుని చిత్తము జరిగించిన ప్రతివాడు పాపి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంతకు ఏం ఆజ్ఞాతిక్రమం? నీవు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించవలసిన నీవు కనీసం నీ ఊర్లో వాడికి, నీ గ్రామంలో వాడికి సువార్త చెప్పకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? కనుక దైవ భక్తి గలవాడు ఎవడో తెలుసా? దేవుని చిత్తము జరిగించేవాడే దైవ భక్తి గలవాడు. లూకా 19:10లో ఏముంది? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి. అంటే రక్షణ పనిలో ఉన్నాడు ఆయన. పనిలో ఉన్నాడు, తండ్రి పనిలో ఉన్నాడు, ఆయన తండ్రి పనిలో ఉన్నాడు. అందుకే ఆయన ప్రార్థన తండ్రి విన్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన విన్నాడు, మరి భక్తుల ప్రార్థన ఎవరైనా విన్నాడంటే విన్నాడు దేవుడు. ఆ ప్రార్థన దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చాలండి. ఈ ప్రార్థన దేవుడికి నచ్చాలి. మోషే గారు ప్రార్థన చేశారు, వెంటనే దేవుడు విన్నాడు మోషే గారి ప్రార్థన. ఎందుకంటే మోషే నాయకుడుగా ఉన్నప్పుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుడు మోషే గురించి చెప్పాడు. ఆ మోషే ప్రార్థన ఏంటి? ప్రార్థన ఏం లేదండి. ఇశ్రాయేలీయులు పాపం చేస్తే దేవుడు, ఈ ఇశ్రాయేలీయుల వల్ల నేను విసిగిపోయాను, మోషే వీళ్ళందరినీ చంపేస్తాను, ఇదిగో నిన్ను మాత్రం బ్రతికించి నీ గర్భవాసం నుండి వచ్చిన సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు అన్నప్పుడు మోషే దేవుని మాటకి ఎదురు తిరిగినట్టు ఒక విధంగా, తండ్రి అంత పని చేయకండి, అవసరమైతే నన్ను చంపు, వాళ్ళని చంపకు అని ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన దేవుడికి నచ్చింది. అంటే ప్రార్థనలు ఇక్కడ మోషే గారి ప్రార్థనలో ఆ సందర్భాన్ని చూస్తే ఏమండి, మనకు తెలుసు కదా సందర్భం. ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయములో, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చూడండి. ఆయన ప్రార్థన ఎంత సింపుల్గా ఉందో. దేవుడు కోపపడి వాళ్ళని చంపేద్దామని దేవుడు డిసైడ్ అయిన తర్వాత ఏమండి, ఆయన చేసిన ప్రార్థన ఒక విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిర్గమకాండంలో కూడా ఉంటుంది. నిర్గమకాండంలో అయినా 32వ అధ్యాయంలో ఒకసారి ఆ ప్రార్థన మనం చూద్దాం ఈ సందర్భంలో. ఏమండి, యేసుక్రీస్తు ప్రార్థన, ఇప్పుడు మోషే గారి ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన అవసరత గురించి మనకు తెలియదు. 32వ అధ్యాయంలో 30
32వ అధ్యాయములో 32వ వచనం రైట్ చెప్తున్నాడు. అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన జీవ గ్రంథంలో నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. ఇది ప్రార్థన అండి. ఏమండి? 30 వచనం నుండి చదివితే బాగుంటుంది కదా. 30 వచనం నుండి చదవండి ఒకరు. ఉమ్, ఆ, ఉమ్, 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 ఆ, ఆ, నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకున్నాడు. ఏమండి? వాళ్ళు పాపం చేస్తే దేవుడు వారిని చంపుతానంటే అడ్డంగా వీళ్ళు ఈయన ప్రార్థన చేయడం ఏంటండి? అది నచ్చింది దేవుడికి. నేను వాళ్ళని చంపేస్తా మోషే అని అన్న ఆయన్ని, "ఉమ్, తండ్రి మీరు ఒకవేళ వాళ్ళని చంపేస్తే నా పేరు జీవగ్రంథంలో తుడిచివే." జీవగ్రంథంలో పేరు తుడిచివేస్తే పాతాళానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. ఎందుకంటే ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడి ఉన్నని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. అంటే నేను అగ్నిగుండానికన్నా వెళతాను, దయచేసి వాళ్ళని రక్షించు. అది నచ్చింది మోసే ప్రార్థన, దేవుడికి నచ్చింది. ఎందుకు మోసే గారి ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు? ఇక్కడ మనం ఆలోచించి ఎందుకు విన్నాడంటే, మోసే మిక్కిలి సాత్వికుడు, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు ప్రార్థన చూసాం, మోసే ప్రార్థన చూసాం, మరో భక్తుడు ప్రార్థన చూద్దాం. ఏమంటే సొలొమోను ప్రార్థన మనకు తెలుసు కదా. మీరు చూడాలి కదా, బైబిల్లో భక్తులు ప్రార్థన చేసినప్పుడు వెంటనే విన్నాడు కదా దేవుడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, ఏమండి 10వ వచనాన్ని చూస్తే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైందట. ఏంటి ఆయన చేసిన ప్రార్థన? ఒకసారి చూడండి పైకి, 9వ వచనం. కరెక్ట్ వచనం చెప్పండి. ఏమండి? ఆయన చేసిన ప్రార్థన మొదలు పెట్టింది. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్టు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఏమండి? ఈ ప్రార్థన దేవుడికి నచ్చిందండి. నీ జనముకు తీర్పు తీర్చడానికి నాకు వివేకము గల హృదయము దయచేయి. దేవుడు వెంటనే నీ ప్రార్థన నా దృష్టికి అనుకూలంగా ఉందన్నాడు. ఏమన్నా అక్కడ ఎంతసేపు చేశాడండి? 2 మాటలు చేశాడండి. దీనికి ప్రేయర్ టవర్ ఎక్కాలండి, దీనికి కొండ ఎక్కాలండి. ఆలోచించండి, కొండెక్కి ప్రార్థన చేయాలండి, శిఖరాలు ఎక్కి ప్రార్థన చేయాలండి. అసలు నువ్వు పైకి వెళ్ళి ప్రార్థన చేస్తేంటి, క్రిందుండి ప్రార్థన చేస్తేంటి? ప్రార్థన చేయడానికి నువ్వు ఎత్తుకు ఎక్కవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు కొండెక్కడ ప్రార్థన చేయడానికంటే, ఏమంటే ఆయన విశ్రాంతి, ఏమంటే ఇక్కడ ప్రజల మధ్య ఉంటే ఇబ్బంది ఉందని ఆయన ఒక కొండెక్కి ప్రార్థన చేశాడు కొత్త నిబంధన కాలంలో. మిగతా భక్తులు ఎక్కడ మనం ప్రార్థన చేయాలంటే మన బైక్ ఎక్కాలి, కొండ ఎక్కాలి, అక్కడ చేస్తే ప్రార్థన దేవుడు వింటాడని బైబిల్లో ఎక్కడ కనిపించదండి. మేడగది సహవాసం అని ఉంటుంది కొత్త నిబంధనలు. మేడగదిలో వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే దానిని కూడా తీసుకున్నారండి. ఏమన్నా కొత్త నిబంధనలు ఉంటుంది, మేడగదిలో వాళ్ళు కూర్చొని అందరూ భయంతో ప్రార్థన చేస్తున్నారు. అక్కడ సందర్భం ఏంటి? యేసుక్రీస్తు వారు అప్పుడే చనిపోయారు, ఆయనతో ఉన్న శిష్యులు కూడా భయపడిపోయారు. భయపడిపోయిన వీరందరూ యేసు మరణం తర్వాత ఒక చోట కూడుకున్నారు. అదే యోహాను, మార్కు గారి ఇల్లు. అపోస్తుల కార్యంలో ఉంటుంది. మార్కు గారి ఇంట్లో అందరూ మేడ గదిలో అనగానే పైన, కింద వాళ్ళు ఉన్నారేమో, పైన గది ఉందేమో, ఆ గదిలో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే భయపడిపోతున్నారు. వాళ్ళు బయటకు వెళ్ళి యేసుని గురించి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నాయకుడైన యేసుక్రీస్తును అప్పుడే చంపేశారు. కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు తప్ప అక్కడైతేనే దేవుడికి వినిపిస్తుందని కానీ, క్రిందైతే మేడగది కింద అయితే దేవుడికి వినిపించదని కానీ ఏమైనా ఉందండి? దేవుడు ఏమైనా శివుడా? ఇంతకుముందు నేను చెప్పాను, ఒక అయ్యగారు చర్చి మీద మైకు పెట్టాడండి. 3 మైకులు కట్టాడు. ఒకటి వెనక్కి చర్చి,
వెనక ఊరుందని. ఒకటి ముందుకు పెట్టాడు. ఒకడు పైకి కట్టాడు. మైకు పైకి పైకి ఆ! బూర. ఇప్పుడు ఎందుకు ఆ మైక్ అంటే, మన ప్రార్థన దేవుడికి చేరాలని. అది ఆయన ఉద్దేశ్యం. ఇక అట్లా పైకి కట్టేయండి. తల మీద కడితే బాగుండును. ఏంటండి ప్రార్థన గురించి? యేసుక్రీస్తు వారు విస్తరించి మీరు ప్రార్థన చేయొద్దన్నాడు. గదిలోకి వెళ్లి ప్రార్థన చేయమన్నాడు. ఇవి వంట పట్టవండి. ప్రజలు కూడా కోరుకుంటుందేంటంటే, మా కోసం అయ్యగారు ప్రార్థన చేయాలంటే అందుకనే అనేక మందికి వినపడేటట్టు సంత వీధుల్లోనూ ఏవండీ మధ్యలోనే మధ్య దారి మధ్యలో చేయడము వాళ్ళకిష్టమట. మత్తయి సువార్తలో ఇంతకుముందు మనం 6వ అధ్యాయం 7వ వచనం కంటిన్యూషన్ చదివితే 7వ వచనం నుండి అంటే సంత వీధుల్లో ప్రార్థన చేయడం వాళ్ళకిష్టం. ఎవరికి? ఈ గోపురాల్లో ప్రార్థన చేసేవాడు కనిపించాలని ప్రార్థనలో కూడా కనిపించాలని చేస్తున్నారండి ఈ రోజుల్లో. కనిపించాలని లైవ్‌లో మేము ప్రార్థన చేస్తాం. ఈ జూమ్ మీటింగ్‌లో కనెక్ట్ అవ్వండి. లేదా ఈ గూగుల్ మీట్‌లో కనెక్ట్ అవ్వండి. పలానా టైంలో మేము లైవ్‌లో ప్రార్థన చేస్తాం. స్వస్థత ప్రార్థన చేస్తాం అనగానే ప్రజలందరూ ఆకర్షితులైపోతున్నారు. ఏవండీ ప్రార్థన చేయొద్దన్నది మన ఉద్దేశ్యం కాదు. ప్రార్థనకు నువ్వు పైకెక్కి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. క్రిందుంటే వినడు అన్నట్టు దానికర్థం. ప్రేయర్ టవర్ అవసరత ఈరోజు లేదండి. ఈ రోజుల్లో ప్రేయర్ టవర్ అవసరత లేదు. ఇంకా మనం ఆలోచిస్తే మన ప్రార్థన వినాలంటే కొన్ని మాటలు దేవుడు చెప్పాడండి. ఏవండీ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే ఏవండీ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. మొదటిగా మనం ఏం చూసాము? యేసుక్రీస్తు ప్రార్థన చూసాము. మోషే గారి ప్రార్థన చూసాము. ఏవండీ? తర్వాత సొలొమోను ప్రార్థన చూసాం. ఈ ముగ్గురు ప్రార్థనల గురించి మనం రాయాలి పరీక్షలో. సింపుల్ అండి పాఠం. ముగ్గురు ప్రార్థనలు మనం జ్ఞాపకం చేస్తూ రాయాలి. తర్వాత ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే పాపల మనవి దేవుడు వినడు. మరి ఎవరి ప్రార్థన వింటాడు? 28వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వారిని ప్రార్థన హేయము. భక్తుడైన వాని ప్రార్థన వింటానన్నాడు దేవుడు. ఎవడైతే దైవభక్తుడై ఉండి తన చిత్తము చొప్పున జరిగిస్తాడో ఆయన ప్రార్థన వింటానన్నాడు. మరి ఎవరి ప్రార్థన వినడు అంటే ఇదిగో ధర్మశాస్త్రము వినకుండా తన చెవులను తొలగించుకుని వాడి ప్రార్థన దేవుడు వినడు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం వినడానికి ఆసక్తి లేని వారి ప్రార్థన దేవుడు వినడు. ఇప్పుడు మన పరిస్థితి అలానే ఉంది. ఆదివారానికే పరిమితం అవుతుంది మన భక్తి. ఎప్పుడు? ఆదివారానికే. ఆదివారం ఒక్కరోజు ఆరాధనకు వచ్చి భక్తిని మనం కొనసాగిస్తే మన ప్రార్థన వింటాడా దేవుడు? ధర్మశాస్త్రం దేవుని మాటలు ఎప్పుడు క్లాసుల్లో కూడా చెప్పట్లేదా? నీరసం. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎంత త్వరగా వచ్చారు. నాకు ఈరోజు నచ్చారండి. యాక్చువల్‌గా మనం ప్రతి క్లాస్‌కి 8 దాటినంకే. ఈరోజు ముందే వచ్చి నేనే ఆశ్చర్యపోయా. వచ్చింది మన మనల్ని అడిగేవారా? వేరే ఎవరైనా ఆటో వచ్చి ఆగిందా? అప్పుడే మా పాప ఉంది. డాడీ ఆటో వచ్చిందని. ఇప్పుడు అయ్యగార్లకి ఎలా ఉంటదో తెలుసా? నడిపించే సేవకుడికి. ముందే వచ్చారనుకో కడుపు నిండా అన్నం తిన్నట్టుంటదండి మాకు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి అలా. మీరు కూడా ఒకసారి క్లాస్ పెట్టి చూడండి. ఇప్పుడు అంతే మీకు అర్థం కావడానికి మీ ఇంట్లో ప్రార్థన పెట్టారు. మీ ఇంట్లోనే గృహకుడికి పెట్టారు. మీరు వాక్యం చెప్పకపోయినా మీ ఇంట్లో గృహకుడికి పెట్టారు. పెట్టినాక ఎవ్వరు రాట్లే. మీకు తెలియాలి కదా! ఎవ్వరు రాట్లే. నేను కూడా వచ్చి కూర్చున్నాను. వాక్యం వినడానికి చుట్టుపక్కల ఎవరు రాట్లేదు. మీకు ఎట్లా ఉంటుంది? మా ఇంట్లో కూడిక పెట్టినప్పుడు ఎవరు రాకపోతే ఎలాగండి అని వెంటనే గబాన అలా ఇళ్ళలోకి వెళ్ళి ప్రార్థన పెట్టాను రండి. ఎందుకంటే మా పరువు పోయి దయ్యగారు మా ఇంట్లో కూర్చున్నాడు. అంటే మా ఇంటికి ఎవరు ప్రార్థన రావట్లేదు. మా పరువు పోయిద్ది అన్నట్టు మనం ఫీల్ అవుతాం కదా! ఆ బాధ తెలియాలి. తెలుస్తది. అలాగనే ఒక దైవ సేవకుడిగా దేవుని మాటలు వినడానికి ఎందుకంటే ఏమంటున్నాడు 9వ వచనంలో మరోసారి ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన దేవునికి హేయం. దేవునికి హేయమండి. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించి అంటే వాక్యం వినడానికి ఇష్టపడని వారి ప్రార్థన దేవుడు వినడండి. అలాగనే ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి
చదవడానికి ఇష్టపడని వారి ప్రార్థన దేవుడు వినడు. వినడు. అందుకనే వినడానికి, ధర్మశాస్త్రం చదవడానికి, నేర్చుకోవడానికి మన ఆతృత పడాలి. నువ్వు నేర్చుకుంటేనండి, నేర్చుకున్న నీ జ్ఞానం నీకు లోపల మంట పుట్టిస్తుంది. అనేక మందికి చెప్పాలనిపిస్తుంది. అనేక మందిని కదిలించాలనిపిస్తుంది. ఏవండి సంఘం అంటే ఇంతేనా అండి? ఇంక చాలులేండి అనుకుంటారు చాలామంది. ఇంక చాలులేండి మన ప్రతి ఆదివారం వెళ్ళొస్తే మన దగ్గర సత్యం ఉందండి. మనం దేవుని పని చేస్తున్నామండి అనే అంతవరకే ఆలోచిస్తే ఇంక మనం నేర్చుకుంది ఎవరికి చెప్పాలా? చెప్పకూడదా? ఇంకెవరికి మనం దగ్గర చేయకూడదా ఈ వాక్యాన్ని? చెయ్యాలి. అలా చేయడానికే ధర్మశాస్త్రం నువ్వు నేర్చుకోవాలి. అలా చేయడానికి దేవుని వాక్యం మనం నేర్చుకోవాలి. మళ్ళా కూర్చోద్దాం. ఏవండి? దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఎలా చేయమన్నాడు? ఆయన చిత్తము నెరవేర్చిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. మరి ఎవరు ఆయన చిత్తాన్ని నెరవేర్చారంటే యేసుక్రీస్తు వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. ఆయన ప్రార్థన అన్నాడు. మోషే కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే ఆయన ప్రార్థన అన్నాడు. సొలొమోను కూడా రాజ్యాన్ని దేవుని పిల్లలైన వారిని పరిపాలించడానికి నియమించబడిన తర్వాత నాకు జ్ఞాన వివేకము గల హృదయం ఇవ్వమన్నాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. మరి దేవుడు ఎవరు ప్రార్థన వినడు అంటే ధర్మశాస్త్రమును వినకుండా చెవులను మూసుకుని వాడి ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంకొకటి ఇంకెవరు ప్రార్థన విన్నాడో తెలుసా? లూకా సువార్తలో మనం చూస్తే ఎవరు ప్రార్థన వినడంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు దేవుడు. 7వ అధ్యాయం 22వ వచనం లేదా అంతే చదవండి. 22వ వచనం మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి. అంటే పరీక్ష రాసేటప్పుడు కూడా మీకు సింపుల్గా ఉండడానికే ఈ పాఠాలను మేము ఇలా కుదించి చెప్తున్నాం. ఎందుకంటే పరీక్ష రాసేవాళ్ళే కాదు, వినేవాళ్ళు కూడా ఒక లైన్లో ఉంటుందని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం యేసుక్రీస్తు వారు అంటున్నమాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దీనికి ఈ మాటకి అర్థమైందో లేదో నేను చెప్తాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోకానికి రాడు. పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చేవాడే పరలోకానికి వస్తాడు. దీనికి అర్థం ఏంటంటే ప్రభువా ప్రభువును ప్రార్థన చేసేవాడికి పరలోకం రాదు. ఆయన ప్రార్థన దేవుడు వినడు. మరి ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడి ప్రార్థన దేవుడు వింటాడు. సింపుల్ అండి. పిలిచేవాడానికి ప్రార్థన టవర్ ఎక్కి ప్రభువా 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 అని నువ్వు పిలిస్తే ఆయన వినడు. మనం ఏమనుకుంటామంటే వింటాడు అనుకుంటాం. మనం చాలామంది చూడండి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడులే అని మనం అనుకుంటాం. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏదైనా శబ్దం, నీ ప్రార్థన వినబడింది అంటే ఒక శబ్దం, వినబడలేదంటే ఒక శబ్దం, ఒకళ్ళు దేవుడు పెట్టాడు అనుకోండి, అప్పుడు తెలిసిపోయేదేమో. అంతేగా మన ప్రార్థన దేవుడికి అందింది అని తెలియడానికి ఆకాశంలో ఏదైనా ఒక శబ్దం వస్తే తెలిసేదేమో. కానీ దేవుడు అలా పెట్టలేదు. సింపుల్ ఒక సూత్రం పెట్టాడు. నువ్వు ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి వాడి ప్రార్థన నేను విన్నాను. ఎవరి ప్రార్థన వింటాను? పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని చిత్తం ఏంటి? అదే కదా, ఆయన గురించి ప్రకటించాలి. ఆయన చిత్తం ఒకటేనండి, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ నా పిల్లలే, వారికి నన్ను గురించి చెప్పేవాడు కావాలి. అదే సువార్త. నా గురించి తెలియచేయండి, నా గురించి తెలియచేయండి, నా గురించి చెప్పండి. అలా చెబుతున్నావు, అలా చెప్పావా, అయితే నీ ప్రార్థన నేను వింటాను. సింపుల్. అంతే తప్ప ఏ పని చేయకుండా గోపురాల్లోకి ఎక్కిపోయి చర్చి పైన ఒక పెద్ద టవర్ కట్టి ఆ టవర్లో కూర్చొని 24 గంటలు నేను ప్రార్థన చేస్తున్నానంటే ఆ ప్రార్థన గోపురాలు, ఆ ప్రార్థన శిఖరాల వలన ఏ మాత్రము వారికి లాభం లేదని దేవుడు వారి ప్రార్థన వినడు. అలా అయితే మరి పైనుండి ప్రార్థన చేస్తే తప్ప అంటే అలా కాదు. నువ్వు దేవుని పని చెయ్యి, దేవుని చిత్తం నెరవేర్చు. నువ్వు కూడా ఒకవేళ ప్రార్థన చేయడానికి పైన కట్టుకున్న ఒకవేళ గది,
అయితే అక్కడికెళ్ళి ప్రార్థన చేయగానే నువ్వేం చేయాలో తెలుసా ముందు? దేవుని పని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మనం ప్రార్థనే చేస్తూ ప్రార్థన, 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 ప్రార్థన చేసుకుంటూ మనం వెళ్తే దేవుడు మన మనవి వినడు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు అనకండి. దేవుడు నువ్వు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడుగా, మరి దాన్ని నెరవేర్చవా? ఎడతెగక ప్రార్థన చేయమన్న దేవుడు నువ్వు సర్వలోకానికి వెళ్ళమన్నాడుగా, అది నీకు కాదా? నువ్వు సర్వలోకానికి వెళ్ళమన్నాడుగా, అది నీకు కాదా? ఆలోచించండి. ఇంకా మనకు డౌట్ వస్తే ప్రార్థన టవర్ ఎక్కి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకునే వారికి, ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు ఎక్కడంటే, ఆయన కనీసం చర్చిలో కూడా చేయలేదు ఆయన. భూగర్భంలోకి వెళ్ళి చేశాడు ఆయన. యోనా గ్రంథం చూద్దాం సందర్భాన్ని. కాబట్టి కిందకెళ్ళినా వింటాడు దేవుడు. దేవుడు ఎక్కడుండి ప్రార్థన చేసినా వింటాడు. యోనా గ్రంథం అధ్యాయం 2వ అధ్యాయం కరెక్ట్‌గా ఆయన ప్రార్థన చేసిన రిఫరెన్స్. మొదటి 2 వచనాలు. అప్పటికి యోనా గారి సందర్భం మనకు తెలుసు. యోనా గారు దేవుడు ఆయన్ని నినివే పట్టణానికి వెళ్ళమంటే, ఆయన తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి ఓడెక్కాడు. ఆ ఓడలో వెళుతుండగా నిద్రపోతుంటే మొత్తానికి గాలి తుఫాను వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఎవరి వలన ఇలా జరిగిందో ఆ ఓడలో ఉన్నోళ్ళు కనిపెట్టారు. చీట్లు వేశారు. ఆ చీటు ఈయన పేరు మీదే వచ్చింది. "ఎందుకయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని వాళ్ళు అడిగితే, "ఇదిగో నా వల్లే తుఫాను వచ్చింది. ముందు నన్ను అర్జెంట్‌గా ఎక్కడ పడేయమన్నాడు? సముద్రంలో పడేయమన్నాడు." ఆయన నిజాయితీ నచ్చిందంట దేవుడికి. ఒకవేళ నేను కాదన్నాడనుకో, మరి యోనా స్టోరీ ఎలా ఉండేదో తెలియదు. ఒకసారి ఆలోచించండి కదా! నా వల్లే వచ్చిందన్నాడంటే, నా వల్లే దేవుడు ఇలా తెచ్చాడని ఒప్పుకున్నాడు నిజాయితీగా. ఒకవేళ యోనా గారు అక్కడ నా వల్ల కాదండి అన్నాడనుకో, నేను మంచోనండి అన్నాడనుకో, స్టోరీ ఎలా ఉండేదో మరి. కానీ అది నచ్చిందండి దేవుడికి. అందుకనే ఓడలో నుండి విసిరివేసినా, సముద్రంలో పడిపోయినా విడిచిపెట్టలేదు దేవుడు. ఒక మత్స్యాన్ని పంపించాడు, చేప. వచ్చి యోనాని మృంగింది. మృంగితే 3 దినాలు చేప కడుపులో, ఏవండీ చేప గాలి గదుల్లో ఉన్నాడు. లోపలంతా నీరు. అక్కడ ఆక్సిజన్ ఉండే ప్లేస్‌లో ఉన్నాడు. చేప కడుపులో. మరి చేప ఎక్కడుంటది? సముద్రంలో చేప ఎక్కడ ఉంటదండి? భూమి మీద కాదు. సముద్రం లోపల ఉంటది. అడుగు భాగాన ఉంటది. అక్కడ 3 దినాలలో ఉన్న యోనా గారికి అప్పుడు చేస్తున్నాడు ప్రార్థన. చదవండి ఒకసారి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవములో నుండి యెహోవాను మనవి చేయగా ఆ! ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. ఎక్కడ ఉండి ప్రార్థన చేశాడట? పాతాళ గర్భములో ఉండి. అంటే ఆయనకది అలాగ అనిపించింది. చేప కడుపు. చీకటి లోపల ఎలా ఉంటదండి? చీకటి ఉంటదండి. పాతాళ గర్భం అంటున్నాడు దాన్ని. కానీ అది చేప గర్భం. తర్వాత ఆ! నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. తర్వాత అంటే యోనా గారి ప్రార్థన దేవుడు విన్నాడు. యోనా గారు ఎక్కడుండి చేశాడు? టవర్ ఎక్కి చేశాడా? అసలు భూమి మీదే లేడాయన. భూగర్భములో ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే. భూగర్భంలో పాతాళ గర్భం అన్నాడు దాన్ని నిజమే. అంటే సముద్రము లోతుల్లో ఏమండి చేప ఎక్కడుంది? సముద్ర లోతుల్లో ఉంటదండి. ఏమనుకున్నారు? సముద్రం లోతు కిలోమీటర్ల లోతులుంటాయి. కిలోమీటర్లనట. సుమారుగా 2-12 కిలోమీటర్ల లోతుంటదట ఇది పసిఫిక్ మహాసముద్రం. ఆ మధ్య కాలంలో టైటానిక్ షిప్ మునిగిపోతే దాన్ని చూడడానికి వెళ్లారట. స్పెషల్ ఈ పెట్టుకున్న వాటిని ఏదో అంటారండి. అది ఆ లోపలికి వెళ్తుంటే సబ్‌మెరైన్స్ అంటారనమాట. ఆ లోపలికి వెళుతుంటే ఆ నీటి ఒత్తిడికి ఏ వస్తువైనా పగిలిపోయిద్ది. అయినా కానీ లోపలికి వెళితే తట్టుకునే ఆ సబ్‌మెరైన్స్ స్పెషల్‌గా తయారు చేసి కోట్లున్న మిలియన్ డాలర్స్ ఆస్తులున్న వారు ఇద్దరు వెళ్లారండి. వెళితే ఆ ఒత్తిడికి పగిలిపోయిందది. చచ్చిపోయారు వాళ్ళు. అంటే ఎంత లోతుండాలండి. ఎంత లోతు. అంటే ఇప్పుడు యోనా గారు భూగర్భంలో ఉన్నాడు. ఈళ్ళేమో ఒక 2 టవర్లు కట్టి ప్రార్థన
గోపురాలు, ప్రార్థన శిఖరాలు, ప్రార్థన టవర్స్. ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థన టవర్స్‌లో పవర్ లేదు. పవర్ లేని టవర్సే ప్రార్థన టవర్స్. పవర్ ఉన్న ప్రార్థన ఎక్కడంటే ఆయన పని చేసి, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ప్రార్థన చేయండి, ప్రార్థన వింటాడు. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలండి. మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. దైవభక్తుడైన వాడు దేవుని చిత్తము చొప్పున జరిగించిన వాడి ప్రార్థనే దేవుడు వింటాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన భక్తుల ప్రార్థన విన్నాడు. ఎవరు ప్రార్థన వినడంటే ధర్మశాస్త్రము హేయముగా ఎంచువాడు, ధర్మశాస్త్రాన్ని వినని వాడి ప్రార్థన వినడు. ప్రభువా 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 అని ప్రార్థించేవాడి ప్రార్థన దేవుడు అస్సలు వినడు. దీర్ఘ ప్రార్థన చేసేవాడి ప్రార్థన దేవుడు వినడండి. అందుకని మనం ఏం చేస్తున్నాం, అసలు ప్రార్థన చేయడమే మానేసాను. అంటే ప్రార్థన వద్దనుకున్నామే మనం, లేదండి ప్రార్థన చేయాలి. కానీ ఒక్క మాటనా, 2 మాటనా నువ్వు ఖచ్చితంగా ప్రార్థన విషయము దేవుడితో చెప్పాలి. ప్రతిసారి చెప్పు, ప్రతి దినము చెప్పు. కాబట్టి రోజుకు 3 పూటలు మనం భోజనం చేస్తాం. దానియేలు గారు రోజుకు 3 పూటలు యెరూషలేము తట్టు తిరిగి, యెరూషలేము వైపు తన గదిలో నుండి కిటికీలు తెరిచి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు. రోజుకు 3 సార్లు. ఆ ప్రార్థన ఎందుకు చేశాడు ఆయన? యెరూషలేముకు మేము తిరిగి వెళ్ళాలి, అది దేవుని సంకల్పం, తిరిగి వెళ్ళాలన్నది. ఆ సంకల్పం కోసం ప్రార్థన చేశాడు. అంటే మన ప్రార్థనలో ఒకటండి, భక్తి కనపడాలి, పని కనపడాలి. మన ప్రార్థనలో దేవుని సంకల్పం ఉండాలి. ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. అందుకని మన ప్రార్థనలో ఏముండాలి? దేవుని సంకల్పం, దేవుని ఇష్టం. దేవుని సంకల్పం ఏంటంటే అనేక మందికి సువార్త వెళ్ళాలి. మనం ఎవరికైతే సువార్త ప్రకటించాలనుకుంటే ఆ సువార్త వరకు వెళ్ళాలంటే మన ప్రార్థన వింటాడు. అందుకని మన సభలు కానీ, సెమినార్స్ కానీ మనం మొదలు పెడతామండి, అవి అలా జరిగిపోతాయి. ఎందుకంటే అది దేవుని సంకల్పం. ఆ సంకల్పం కోసం, ఆ మీటింగ్ కోసం మనం ప్రార్థన చేస్తాం, దాన్ని జరిగిస్తాడు దేవుడు. అదే మన ఇంట్లో పర్సనల్‌గా ఏదైనా మనకి ఏదైనా కావాలన్నా మనకో జరగదు. ఎందుకు జరగదంటే నువ్వు దేవుని ఇష్టాలు అందులో ఉన్నాయో లేదో. మీరు ఏమి అడిగినను దేవుడు ఇస్తానన్నాడు. కానీ ఎవరికి ఆ మాట అన్నాడు? ఒకసారి ఆ మాట చూసి మనం ముగించుకుందాం. యోహాను మొదటి పత్రిక. ఏమండి, దేవుడు అడగమన్నాడు, ప్రతీది అడగమన్నాడు. మీరు ఏమి అడిగినాను ఇస్తానన్నాడు. ఏం అడగమన్నాడో చెప్తున్నాడు ఆయన. ఏమండి, యోహాను మొదటి పత్రిక 3:32 చివరి వాక్యం. యోహాను మొదటి పత్రిక 3:32 మనం చూస్తే హ్మ్. ఏమండి, యోహాను మొదటి పత్రిక 3:22 క్షమించండి, 22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఏమి అడిగినను, ఎవరితో అన్నాడు ఈ మాట? మనం ఏమి అడిగినను, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మన ప్రార్థన ఆయన, మనం ఏమడిగినా వింటాడు. ఏమడిగినట్టు ఏం అడుగుతామండి మనం? మనం ఏమడిగినా ఇస్తాడు. ఏమడిగినా ఇస్తాడు. ఎవరు అడిగితే? ఆయన చిత్తమును, ఏమంటే ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు. ఓ నీవు ఏమడిగినను ఇస్తాడు. ఏమడిగినను ఇస్తాడు. కాకపోతే నువ్వేమడుగుతావు తెలుసా? ఆయన చిత్తాన్ని చొప్పున జరిగించేవాడివి. ఆయన ఆజ్ఞలు గైకొనే నీవు ఏమడుగుతావు తెలుసా? ఆయన చిత్తమే అడుగుతావు. ఏది పడితే అది అడగవు. లాజిక్ అర్థమైందా? ఇప్పుడు దేవుని ఆజ్ఞలు అనుసరించేవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఈ లోకంలో ఉన్న వాటిని అడగడు ఆయన. అంతే కదా? దేవుని ఆజ్ఞలు గైకొనేవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఈ భూమి మీద ఉన్న ఆస్తి, అంతస్తులు, ఏమంటే డబ్బు ఏమీ అడగడు. ఏమడుగుతాడు తెలుసా? పరలోకం, నిత్య జీవం, ఆయన నుండి లోకం శాశ్వతమైన దాన్ని అడుగుతాడు. అశాశ్వతమైన భూమి మీద ఉన్న దాన్ని దేనిని అడిగాడు. మరి ఎలాగండి, ఆయన ఎలా బ్రతుకుతాడంటే మనకు తెలియదా? ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు ఏవన్నీ మీ అవసరాలు, మీ అక్కరలు దేవుడు తీరుస్తానన్నాడు. కనుక ప్రార్థన అనేది దేవుని చిత్త ప్రకారము చేసి అడిగితే, దేవుని చిత్తాన్ని జరిగించి అడిగితే ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. కానీ దానికి టవర్ ఎక్కి, గుట్టెక్కి, కొండెక్కి 7 వారాలు చేసి, 14 వారాలు చేసి, ఆల్ నైట్ చేసి, ఏమంటే ఎన్ని ప్రార్థనలు వచ్చినాయండి. ఈ మధ్య అమావాస్య ప్రార్థనట,
సోమవారం ప్రార్థనట, పౌర్ణమి ప్రార్థనట. ప్రార్థనకి ఎన్ని పేర్లండి? ప్రార్థనే జీవితం. ప్రార్థనే మా బ్రతుకు. ప్రార్థనే ఏదోనండి, మొత్తానికి ప్రార్థనకి చాలా విలువ కట్టారండి. వాక్యమొద్దు, బోధొద్దు, సహవాసమొద్దు, రొట్టె విరడు ఇవ్వొద్దు, సువార్త ప్రకటించలేదు, దేవుని చిత్తం లేదు. వద్దండి. ప్రార్థన గోపురాల అవసరత క్రైస్తవుడికి లేదు. ఎవరికుందో తెలుసా? ప్రార్థన గోపురాల అవసరత పని లేని వాడికి ప్రార్థన గోపురం. పని ఉన్నవాడైతే పని చేసి జీతం అడుగుతాడు. జీతం కూడా ఏంటి? అడగడమే. జీతం ఎవరు అడగాలి? పని చేసినోడు అడగాలి. పని చేయకుండా జీతం కావాలని అడిగితే ఆ యజమాని జీతం ఇస్తాడా? ఇవ్వడు. ఇదంతే. దేవుని పని చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుణ్ణి అడుగు, నీ అవసరాలు అక్కరాలు తీరుస్తాడు. కనుక ప్రార్థన శిఖరాలు, ప్రార్థన గోపురాల అవసరత క్రైస్తవులకు మనకి లేదు. ఏమడిగినా వింటాడా? వింటాడు. ఎవరికి? ఆజ్ఞలను గైకొని ఆయన ఇష్టాన్ని నెరవేర్చి ఏమడిగినా ఇస్తాడు ఆయన. కాబట్టి ఇది ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి ప్రేయర్ టవర్ అవసరత లేదు. ప్రార్థన చేయడానికి నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. మత్తయి సువార్త 6-12 ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇదండి పాఠం. ప్రార్థన చేసుకుందాం. ఏమంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకు? ఆయన గురించి కదా, ఆయన గురించి తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసి ఇప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన చేసుకుందాం.